అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సంగతులను మనందరం కలిసి ధ్యానం చేస్తున్నాం, నేర్చుకుంటున్నాం, సవరించుకుంటున్నాం, సమర్థులుగా దేవునికి సమర్పించుకుని ముందుకు సాగుతున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. 121 యాత్ర కీర్తన 4-5 చరణాలలో ఉన్న సంగతిని నేను మీకు చదివి వినిపిస్తాను. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఈ సంగతులను మనం పరిశీలించినప్పుడు అందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటే ఆయన నిరంతరము తన ప్రజలను పర్యవేక్షిస్తున్నాడని భావన. ఆయన నిరంతరము పర్యవేక్షిస్తున్నాడు గనక మనం ఎలా ఉన్నా పర్వాలేదు, ఆయన మనకు కాపలా ఉన్నాడని అన్నిసార్లు మనం అనుకోలేం కదా. దేవుడు మనకు బుర్రనిచ్చాడు, కాస్త పనిచేయటానికి చేతులు, నడవటానికి కాళ్ళు, వీటన్నిటినీ ప్రసాదించినప్పుడు దేవుడిచ్చిన ఆలోచనల చొప్పున నడుచుకుంటూ, అనగా మన బాధ్యతలను మనం వహిస్తూ దేవుని సహాయాన్ని పొందుకుంటూ ముందుకు సాగాలి. ఇశ్రాయేలీయుల జీవితాలలో నుండి అద్భుతాలు జరిగాయి. ఆ తర్వాత వచనాలను మనం పరిశీలన చేస్తే రాత్రిపూట వారికి వెలుగునిచ్చాడు, అదేవిధంగా వెట్టను కలిగించే రీతిలో వారిని సంరక్షించాడు. పగటి వేళ వారు ప్రయాణం చేసినప్పుడు వారి తలలపై మేఘం విస్తరించేటట్లుగా చేశాడు. ఇలాంటి కార్యక్రమాలన్నిటినీ దేవుడు వారి పట్ల జరిగించాడు. ఎందుకంటే వారు యాత్రలో ఉన్నారు. ఐగుప్తు దేశము నుంచి ఇశ్రాయేలు దేశానికి ప్రయాణమై దాదాపు 4 దశాబ్దాల పాటు సుదీర్ఘమైన యాత్ర వారు చేసినందున దారిలో ఇలాంటి అవకాశాలు వారు కల్పించుకోలేరు, ఇతరులు వారికి కల్పించలేరు. గనుక అందరికీ తండ్రి అయిన దేవుడు వారి పక్షంగా లక్షలాది మంది ఇశ్రాయేలీయులకు ఇలాంటి వసతిని కల్పించాడు. ఆ సంగతి ఇక్కడ వ్రాయబడింది అన్నమాట. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, దేవుడే నిన్ను కాపాడుతాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. కుడి ప్రక్కన అంటే మనకు అర్థం అవుతుందని కుడి ప్రక్కన ఎడం ప్రక్కన అన్నాడు. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనే భావాన్ని వ్యక్తం చేయటానికి కొన్నిసార్లు మనకు అందుబాటులో ఉన్న మన భాషలో ఉన్న పదాలను వాడక తప్పదు. కుడి చెయ్యి ఎడం చెయ్యి అంటారు. 2 చేతులు ఒకటే కదండి. దేవుని చేత సృష్టింపబడిన 2 కాళ్ళు 2 చేతులు ఒకే పరిమాణంలో ఉన్నాయి. కాకపోతే కుడి చేత్తో పని చేసినప్పుడు కొంచెం బలంగా అనిపిస్తుంది కుడి చేతి వాటం కలిగిన వాళ్ళకి. ఎడం చేతి వాటం కలిగిన వాళ్ళకి అసలు ఎడం చేత్తో గట్టిగా పనిచేస్తారు. అంటే వాళ్ళకి దేవుడు తోడుగా ఉండడా ఏమిటి? కుడి పక్కన తోడుగా ఉంటాడు అంటే మనం అర్థం చేసుకునే భాష ఇదంతాను. కొన్నిసార్లు మన వాళ్ళు కూడా కుడి చేతులు ఎత్తండి అంటారు. అంటే ఎడం చెయ్యి ఎత్తటానికి అనర్హమైనదనే భావన ఏమిటో. ఏ చెయ్యి ఎత్తితే ఏముంది ఆమోదాన్ని తెలియజేయటానికి. మరి బైబిల్లో ఉంది కదండి అంటారు. బైబిల్లో మనం అర్థం చేసుకోవటానికి వీలుగా ఏదో ఒక పదం వాడాలి, కుడో ఎడమో. ఆ వ్యత్యాసము ద్వారా కొన్ని సంగతులను దేవుడు చెప్పాలనుకున్నప్పుడు ఆ పదాలను వాడటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ దేవుడు మన చుట్టూ నిరంతరము ఉండి నడిపిస్తున్నాడు. ఇక్కడ సంగతిని గమనించాలండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు అనే శబ్దం కేవలము ఇశ్రాయేలు జాతికి సంబంధించినది మాత్రమే కాదు. ఇశ్రాయేలు అనగా దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అనే భావం ఉన్నది. అనగా దేవునిగా సేవించి అంగీకరించే వాళ్ళందరూ ఆధునిక ఇశ్రాయేలీయులుగా కూడా పరిగణించబడవచ్చు. దేవుని సేవించే వారిని దేవుడెప్పుడూ కాపాడుకుంటూనే ఉంటాడు. ఆ కాపుదలలో మనం ఉండాలిగా. అలా కాకుండాను మనకు తోచినట్లుగా నిర్ణయాలు చేసి మనకి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహారాలు జరిగించి దేవుని కాపుదలలో నుంచి బయటకు వచ్చి దేవుడు నన్ను కాపు కాయటం లేదంటే ఎలాగూ? దేవుడు మనకు ఒక ఇల్లు ఇచ్చాడు అనుకోండి. రాత్రిపూట వర్షం వస్తుంది, పిడుగులు పడుతున్నాయి, చాలా భీకరమైన వాతావరణం ఉన్నప్పుడు మనందరం ఇంట్లోనే ఉండాలి. అప్పుడు కాపుదలలో ఉన్నట్లు అవుతుంది కదా. ఒకవేళ పిడుగుబడినా, గట్టిగా వర్షం పడినా, వడగళ్ళు పడినా మన నెత్తి మీద పడకుండా మన భవనంపై పడి మనం సంరక్షించబడతాము. అలా కాకుండా కాపుదలలో నుంచి బయటికి వెళ్ళిపోయి అవన్నీ మన నెత్తి మీదకు తెచ్చుకుని దేవుడు నన్ను కాపాడలేదు, నన్ను పట్టించుకోలేదు, అసలు దేవుడు అనేవాడు ఉంటే ఇవన్నీ నాకెందుకు జరిగినాయి, ఇలాంటి మాటలతో మనం అన్నిసార్లు మనకున్న బుర్రజ్ఞానాన్ని వినియోగించి మాట్లాడలేం కదా. దేవుడిచ్చిన సంరక్షణలో నుంచి బయటికి వెళ్ళి కష్టాలు కొని తెచ్చుకుని దేవుడు నన్ను కాపాడలేదు, సంఘం ప్రార్థన చేసినా ఏమీ జరగలేదు అని అనుకోవటంలో
కొంత అర్థం లేదేమోనని నా భావన. మీకేమనిపిస్తుంది? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆ కాపుదలలో మనం ఉండాలి అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి మనం జీవిస్తూ ఉండాలి. దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళటం, దైవదాసులు చెప్పే మాటలను వినటం, బైబిల్ గ్రంథమును ధ్యానించటం, ప్రార్థనలు చేయటం ఇత్యాది కార్యక్రమాలు, తోటి విశ్వాసులతో సదవగాహన సద్భావనతో కలిసి జీవించటం, ఇలాంటి లక్షణాలు కలిగి ఉండటం దేవుని కాపుదలలో ఉన్నాము అనటానికి నిదర్శనంగా ఉంటుంది కదా. అంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళొచ్చిన తర్వాత మిగిలిన రోజుల్లో మన ఇష్టం వచ్చినట్లుగా జీవించి ఎవరికి తోచినట్లుగా వాళ్ళు భక్తి చేస్తూ సమర్థించుకుంటూ, అదేమంటే మేము దేవుని కాపుదలలో ఉన్నామండి, దేవుడు నన్ను వెంబడిస్తున్నాడండి, దేవుని ఆశ్రయించానండి అని మనం చెప్పుకోవటానికి బాగుంటుంది. కానీ కొన్నిసార్లు తెలిసి కానీ తెలియక కానీ ఆ పరిధిలో నుంచి బయటకు వచ్చినప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి. దేవుని ప్రజలారా, దేవుని నమ్మకంగా సేవించినా వస్తున్నాయి కదండి. నేను ఆ దేవునే నమ్ముకున్నాను, అయినప్పటికీ నా జీవితంలో కొన్ని ప్రతికూలతలు వస్తున్నాయి అని మీరు భావించినట్లయితే దేవుని చిత్తములో ఏదో ఉన్నది. ఆ సంగతులను మీరు నేను ఇప్పుడు అర్థం చేసుకోకపోయినా దేవుడు తప్పనిసరిగా వాటికి సమాధానాన్ని ఇస్తాడు. మన జీవితాలను పదిలపరిచి దేవుడు సిద్ధం చేసిన దీవెనలను అనుగ్రహిస్తాడు. కనుక మన జీవితాలలో విశ్వాసమును నమ్మకత్వాన్ని ఎన్నడూ ఎప్పుడూ పోగొట్టుకోకుండా పద్ధతితో కూడిన భక్తిని చేస్తూ ఆధ్యాత్మిక సంస్కారాన్ని మరింతగా పెంచుకుంటూ దేవునిగా సేవించాలి. ఇదే ప్రధాన అంశం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఆయనే నిన్ను కాపాడుతాడు, నీకు తోడుగా నీడగా ఉండి నిన్ను నడిపిస్తాడు అనే ఆ వాగ్దానములో మనము నిలిచి ఉండి ఆ దీవెనలను పొందుకోవటం ప్రధాన అంశం. అలాంటి పద్ధతి ద్వారా మన జీవితాలు మరింతగా దీవించబడతాయి. దావీదు భక్తుడు ఇలాంటి సంగతులను అద్భుతంగా ఆవిష్కరించాడు. 32వ కీర్తన 7వ చరణంలో చాలా చక్కగా చెప్పాడు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానముతో నీవు నన్ను ఆవరించెదవు. చాలా చక్కని భావన కదా. తన భావాన్ని వ్యక్తం చేయటం కూడా గొప్ప సంగతేనండి. ఎందుకంటే కవి గాయక పండితుడు, మధుర గాయకుడు, యుద్ధవీరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సర్వమును గ్రహించినవాడు, దేవుని సంగతులను బహుగా అర్థం చేసుకున్నటువంటి ప్రథమ శ్రేణి భక్తుడు అన్నమాట. అందుకని తన భావాలను చక్కగా చెప్పగలడు, పాటలు రాయగలడు, వాటికి రాగములను కూర్చగలడు. పాటలు రాయటం కూడా దేవుడు అనుగ్రహించిన కృపే. ఎవరు పడితే వాళ్ళు పాటలు రాయటం, ఎవరు పడితే వాళ్ళు పాటలు పాడటం ఈ మధ్యకాలంలో ఎక్కడ పడితే అక్కడ జరుగుతోంది. కానీ పాటలు పాడొద్దని వ్రాయొద్దని కాదు, కానీ ఒక గీతానికి కావ్య ప్రయోజనముతో కూడిన కొన్ని ధర్మాలను అనుసరించాలి. ఎంతసేపు కష్టాలు నష్టాలు బాధలు చింతలు వీటిలో నుంచి దేవుడు విడిపిస్తాడు అనే భావనతో కూడిన పాటలు మాటలు మాత్రమే కాకుండాను వాటిని మించి దేవుని దివ్యమైన సహాయాన్ని పొందుకునే విధమును సూచించే భావనతో కూడిన పద్ధతులు కూడా ఉండటం చాలా ప్రాముఖ్యం కదా. దావీదు భక్తుడు తాను ఎదుర్కొనిన పరిస్థితులలో అద్భుతమైన గీతాలు రాసిన మాట నిజమే, కానీ దేవుని ఔన్నత్యాన్ని కొనియాడుతూ అలాంటి సందర్భాలలో దేవుని సహాయము ఏ విధంగా తన జీవితానికి అందిందో, తాను ఏ విధంగా దేవుని సేవలో కొనసాగాలని భావిస్తున్నాడో, దేవుని ఔన్నత్యము ఎంత ఉన్నతంగా ఉందో అనే భావనను కూడా అద్భుతంగా తన భావనల ద్వారా వ్యక్తం చేశాడు. ఆ కీర్తనలలో ఆ ఉన్నతమైన భావ సరళిని మనం చూడగలం కదా. దేవుని సేవించేటప్పుడు మనకు ఎదురయ్యే పరిస్థితులలో దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడో ఆ భావాన్ని వ్యక్తం చేశాడు. నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. అంటే నీవు నాకు తోడుగా ఉండి నడిపిస్తావు. 23వ కీర్తనలో మనం పరిశీలించినప్పుడు, గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయము నా యొద్దకు రాదని చెబుతూ నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరిస్తోంది కదా అన్నాడు. ఎంత చక్కని భావనండి అది. అంటే గాఢాంధకారపు లోయలను తప్పించమని అప్పుడు అడగలేదు, కష్ట నష్టాలు నాకు వద్దని అనలేదు, కానీ గాఢాంధకారపు లోయలలో నేను సంచరించడానికి ఇష్టపడుతున్నాను, ఎందుకంటే నీ దుడ్డుకర్ర దండము నాకు తోడుగా ఉంటే నేను ఎక్కడికైనా వెళతాను అనే భావాన్ని
ఒక మేధావి వ్యక్తం చేయటం గొప్ప సంగతి కదా. గాఢాంధకారపు లోయలను తప్పించు, చీకటిని తప్పించు, దానిని తప్పించు, దీనిని తప్పించు అనే భావన కూడా సరి అయినదే. మనం ప్రార్థనలు చేస్తాంగా, తప్పు లేదు. కానీ కొన్నిసార్లు ఆ గాఢాంధకారపు లోయలలోకి కూడా నేను వెళతాను, నీ సన్నిధి నాకు తోడుగా ఉంటేననే భావన కాస్త శ్రేష్టమైనది కదా. అగ్నిగుండములో మీరు పడవేయాలనుకుంటే పడేయండి, అంతేగాని మేము ఏ విధంగానూ మీరు చెప్పినట్లుగా విచిత్రమైన భక్తి పద్ధతులను అనుసరించమని దానియేలు పుస్తకం 3వ అధ్యాయములో నెబుకద్నెజరుతో ప్రస్తావించడం తెలుసు కదా. అంటే అగ్నిగుండములో కూడా దేవుడు మాకు తోడుగా ఉంటాడు. మనమైతే అసలు అగ్నిగుండం దూరంగా ఉంచిన ఆయన అని ప్రార్థన చేస్తాం. అది తప్పని కూడా నేను అనట్లేదు. కానీ ఆ ముగ్గురు చూడండి, అనన్య, అజర్య, మిషాయేలులు ఎంత అద్భుతంగా స్పందించారో. అగ్నిగుండములో కూడా దేవుడు మాకు సహాయం చేస్తాడు, ఇక్కడ కూడా దేవుడు మాకు సహాయం చేస్తాడు. అగ్నిగుండమును తప్పించును ఆయన, అగ్నిగుండము పైన వర్షం కురిసేటట్టు సహాయం చేయను ఆయన. మేము అగ్నిగుండములో పడవేయబడగానే అక్కడ చల్లగా ఉండేటట్లు అగ్ని జ్వాలలను చల్లార్చు అని ప్రార్థన చేసే పద్ధతిలో వాళ్ళు లేరు. అగ్ని అగ్నిగానే ఉంటుంది, అందులో దేవుడు మాకు తోడుగా ఉంటే అగ్నిగుండమైతే ఏమిటి, మరే గుండమైతే ఏమిటి అనే భావనతో, ఉన్నత భావ సరళితో వారు దేవుని సేవించిన విధానం మనకు గుర్తుంది కదా. అలాగని శ్రమలను తప్పించమని, వ్యాధులను తగ్గించమని ప్రార్థించటం సరి అయినదే. కానీ కొన్నిసార్లు వ్యాధిలోనైనా, బాధలోనైనా, కష్టంలోనైనా, నష్టంలోనైనా నిన్ను నమ్మకముగా సేవించే స్థితిని నాకు ప్రసాదించు అని ప్రార్థించటం కూడా ఆధ్యాత్మిక పరిపక్వతలో మరో విభాగం అవుతుంది కదా. ఇక్కడ మనం గమనించినప్పుడు, నా దాగుచోటు నీవే, నా శ్రమలో నీవు నన్ను సంరక్షించగలిగిన వాడవు అని తన భావాన్ని చెప్పుకున్నాడు. గాఢాంధకారపు లోయలలో సంచరించిన పర్వాలేదు, నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే ఎక్కడికైనా వెళతానని చెప్పాడు. అంటే కొంచెం నాణ్యమైన విశ్వాసానికి సూచన కదా ఇవన్నీను. విశ్వాసానికిను నాణ్యమైన విశ్వాసానికి చాలా తేడా లేదు. అదే వస్తువు 10 రూపాయలకు వస్తుంది, అదే వస్తువు 50 రూపాయలకు, 100 రూపాయలకు వస్తుంది. మన్నికలో తేడా ఉంటుంది కదా. బట్ట మన్నికలోనైనా, వస్తువు మన్నికలోనైనా, ఉపన్యాసం మన్నికలోనైనా, విశ్వాసం మన్నికలోనైనా, ధోరణులు అనే మన్నికలోనైనా తేడాలు ఉంటాయి కదా. నాసిరకపు ధోరణులు, నాసిరకపు ఆలోచనలు, అంటే చౌకబారు ఆలోచనలు, అర్థం లేని జీవన విధానానికిను అర్థవంతమైన, నాణ్యమైన, పద్ధతి కలిగిన, సంస్కారం కలిగిన జీవితానికి వ్యత్యాసం ఉంటుంది కదా. మంచి బట్టలు కట్టుకుంటే ఘనులును, సామాన్యమైన వస్త్రాలు ధరిస్తే వారు ఘనహీనులనే కాదు కదా. మేధావులు ఎప్పుడూ కూడా ఆర్భాటంతోనూ, అనవసరమైన గందరగోళమైన పరిస్థితులతో వాళ్ళు ఎప్పుడూ జీవించలేదండి. మేధావులైనా, ప్రపంచ జ్ఞానాన్ని పొందిన వాళ్ళైనా తమను తాము అదుపులో ఉంచుకుని ఆమోదయోగ్యమైన పద్ధతులనే అనుసరించారు. కానీ అనవసరమైన ఆడంబరాలకు పోలేదు. అనవసరమైన ఆడంబరాలు ఎవరు చేస్తారనుకుంటున్నారు? సరి అయిన అవగాహన లేని వాళ్ళే ఇలాంటి పనులకు పాల్పడతారు. మానసిక శాస్త్రవేత్తలు ఏనాడో అధ్యయనం చేశారు. ఒక మనిషి హడావిడిని, ఆర్భాటాన్ని ఉన్నదానికంటే అనవసరంగా ఎక్కువగా ఎందుకు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఏదో లేదు, లేని దానిని సమర్థించుకోవటానికి ఇలాంటి వాటిని ప్రదర్శిస్తూ ఉంటారు. దేవుని ప్రజలారా, దేవునిగా సేవించినప్పుడు అందులో ఉన్న మౌలికమైన సంగతులు మనకు అర్థం అవుతాయి. తద్వారా భక్తిని మనం నేర్చుకుని ఇతరులకు నేర్పించడానికి అవకాశం ఉంటుంది. భక్తి అంటే ఓ మనిషిని దేవుని సన్నిధికి ఏ విధంగా నడిపించి స్థిరపరచాలి. భక్తి పేరుతో వ్యక్తిగత ప్రయోజనాలు పొందటం కానీ, దేవుని పేరుతో మరో పద్ధతిలో సేవలను అందుకోవటం కానీ కాకుండాను, దేవుని సేవలో అందరూ కలిసి ఏ విధంగా కొనసాగాలో నాణ్యమైన విశ్వాసముతో, నాసిరకపు భావాలకు దూరంగా ఉండి బాధ్యతగా దేవునిగా ఎలా కొనియాడాలోననే సంగతులను కూడా గ్రహింపగలిగినదే నిజమైనటువంటి విశ్వాసము, నిజమైన జీవన విధానము. 91వ కీర్తన 1వ చరణములో ఈ విధముగా ఉన్నది: మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.
ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. అద్భుతమైనటువంటి కీర్తన కదా. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటికీ దేవుని విశ్వసించిన భక్తి కలిగిన వాళ్ళు ప్రతిరోజు నిద్రపోయే ముందు, అంటే పడుకోబోయే ముందు ఈ 91వ కీర్తన చదివి పడుకుంటారు. అదే వాళ్ళ ప్రార్థన ప్రధానంగాను. అంటే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చాలాసార్లు మనం కట్టుకున్న ఇళ్ళు, మన వాహనాలు, మన హడావిడి ఆర్భాటం కొంత ఘనతను తీసుకొస్తుంది అని మనం అనుకుంటాము. అది కొంతవరకు నిజమేనేమో కదా. ఎందుకంటే మనం కూడా ఆశ్చర్యచకితులం అవుతాం కదా. కొన్ని సంగతులు చూచినప్పుడు, కొన్ని భవనాలను చూచినప్పుడు, దేవుడేదో వాళ్ళకు డబ్బులు ఇచ్చాడు, ఆలోచననిచ్చాడు, అందులో నివాసం చేస్తున్నారు. ఆయా దేశాల మధ్యలో యుద్ధాలు జరిగినప్పుడు మనం వార్తలు వింటూ ఉంటాం. భూగర్భంలో వాళ్ళు బంకర్స్ కట్టుకున్నారు. ఎంత బాంబు పడినప్పటికీ అది బద్దలు కాదు. కొన్ని నెలల పాటు అక్కడ ఉండి నివసించటానికి కావలసిన అన్ని ఆహార పదార్థాలు, వసతులు ఉన్నాయి అని. నిజమే. ఆ బంకర్లను కూడా బద్దలుగొట్టే బాంబులు తయారు చేస్తున్నారు, తయారు చేశారని కూడా మనం వింటున్నాం. అంటే భూగర్భంలో చాలా గట్టి నిర్మాణం జరిగించినప్పటికీ దానిని సహితము బద్దలుగొట్టి అందులో శరణార్థులను చంపే అవకాశం ఉన్నదని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. అంటే ఏంటి దాని అర్థం? భూమిపైన ఉన్న ఇళ్ళు కానీ, భూమి కింద ఉన్న ఇళ్ళు కానీ కొంతవరకు కొంత సంరక్షణను కలగజేస్తాయి. తప్పేమీ లేదు. ఇల్లు కట్టుకోవటం, కాస్త జీవితాన్ని సాఫీగా నడిపించుకోవటం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుని మెరుగైన నాణ్యమైన జీవితాలను జీవించడం తప్పని మనం అనలేం కదండి. అది దేవుడిచ్చే ఆశీర్వాదానికి సూచన. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కదా అని, దేవుడు మహోన్నతమైనటువంటి వాడు కదా అని, ఆ మహోన్నతుడైన దేవుని కుమారుడుగా, కుమార్తెగా అభివర్ణించబడిన నేను చాలా ఘనంగా ఉండవలసిన దానికంటే హడావిడి ఆర్భాటంగా ఉండాలని కోరుకోవటం కూడా సరైనది కాదు కదా. ప్రతిదానికి ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతిని విస్మరించి విచిత్రంగా మనం ఆలోచన చేస్తే దానిని ప్రజలు ఆమోదించరు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మన ఇళ్ళు, వాకిళ్ళు, వస్తువులు, వాహనాలు ఎన్నున్నప్పటికీ, అవి గొప్పవే అయినప్పటికీ, అవి దేవుని ద్వారా మనము పొందుకున్నప్పటికీ అందులో ఉంటే సంపూర్ణ సంరక్షణ కలుగుతుందని మనం అన్నిసార్లు భావించలేము. ఎన్ని కోట్ల రూపాయలతో కారు కొనుక్కున్నప్పటికీ కొంతవరకు కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు లోపలున్న వారి ప్రాణాలు సంరక్షించబడే మాట నిజమే. కానీ తీవ్రమైన ప్రమాదం జరిగినప్పుడు ఎన్ని కోట్లు పెట్టి కారు కొనుక్కున్నప్పటికీ అందులో ఉన్న ప్రాణాలు అన్నిసార్లు కాపాడబడవు కదా. ఎయిర్ బ్యాగులు ఎన్నున్నా, 10 ఉన్నా, 15 ఉన్నా, 20 ఉన్నా, ఆ ప్రమాదపు తీవ్రతను బట్టి అవి కూడా మనలను కాపాడలేవు కదా. ఆలోచించండి. అలాంటప్పుడు అశాశ్వతమైన వాటిని చూసి హడావిడి చేయటం ఏమిటి? అసలు మన జీవిత బీమా ఎక్కడున్నది? ఎవరి దగ్గర ఉన్నది? మనమేదో జీవించటానికి ఎప్పుడైనా అవసాన దశలో కాస్త చేతిలో డబ్బులు ఉంటాయని జీవిత బీమాను కడుతూ ఉంటాం, మంచిదే. అసలు నిజముగా మన జీవిత బీమా ఎవరి దగ్గర ఉన్నది? సర్వశక్తుని చేతిలో ఉన్నది కదా. సర్వశక్తుని నీడలో విశ్రమించే వాళ్ళే ధన్యులు కదా. అంటే దేవుని సంరక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాగని ఇళ్ళు వాకిళ్ళు వద్దు, ఎడాపెడా జీవించేయండి, ఏది పడితే తినేయండి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోండి అని అనటం లేదు. మన జాగ్రత్తలు మనం తీసుకుంటూనే భౌతికమైన వాటిని బట్టి అనవసరమైన హడావిడిని సృష్టించకుండాను, నేనంటే ఏమనుకున్నారు అని అన్నాడంట ఒక ఆయన. ఏమీ అనుకోవట్లేదు, ఏమీ అనుకోవాలని కూడా అనుకోవట్లేదు అన్నాడంట ఆ మాట విన్నటువంటి మనిషి. నేనంటే ఏమనుకుంటున్నారంటే ఏమీ అనుకోవట్లేదు, ఏమీ అనుకోవాలని కూడా అనుకోవట్లేదు. అసలు ఏమనుకోవాలని అనుకుంటున్నారంటే వాళ్ళు ఎంత గొప్ప ప్రార్థనాపరులో, వాళ్ళు ఎంతగా దేవుని అనుసరించి జీవిస్తున్నారో, వాళ్ళు ఎంత చక్కగా దేవుని సంగతులను వివరించి చెబుతున్నారో, వాళ్ళు ఎంత నిబద్ధతగా ఉంటున్నారో, ఆర్థిక విషయాలలో ఎంత నమ్మకంగా ఉంటున్నారో, ఈ సంగతులు ఇతరులను ప్రేరేపిస్తాయి. కానీ అనవసరమైన సంగతులు కాదు కదండి. ఎవరి దగ్గర డబ్బులుంటే వాళ్ళు ఇళ్ళు కట్టుకుంటారు, ఎవరి దగ్గర డబ్బులుంటే వాళ్ళు కార్లు కొనుక్కుంటారు. ఇతరులకు ఏమైనా ఇస్తారా? ఇతరులు ఎవరైనా ఆశిస్తారా? అలాంటిది లేనప్పుడు అనవసరమైన భేషజాలు ఎందుకండి? అర్థం లేనటువంటి ఆలోచనలతో, వ్యర్థమైన మిడిసిపాటుతో జీవించినప్పుడు దాని వలన పెద్ద ప్రయోజనం లేదు కదా.
అసలు దేవునిగా ఆశ్రయించి దేవుని సన్నిధిలో పొందవలసిన ఆ అద్భుతమైన సంరక్షణను పొందకుండాను భౌతిక సంబంధమైన వాటి ద్వారా, ఆర్భాటాల ద్వారా ఆధ్యాత్మికత పెరుగుతుందా? ఆధ్యాత్మికతకును ఆర్భాటాలకు సంబంధం ఉందా? నిజమైన ఆధ్యాత్మిక జీవన విధానం కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా సహృదయ శ్రేష్ఠులై ఉన్నత భావ సరళితో తమ స్థాయిని దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉంచుకోవాలో అలాగే ఉంచుకుంటారు. దేవదేవుడు పరలోకమును వదిలిపెట్టి భూలోకానికి తనను తాను రిక్తునిగా చేసుకుని వచ్చి సామాన్యుడిగా బ్రతికితే అనవసరమైన హడావిడిని, ఆర్భాటాన్ని సృష్టించటంలో గల ఉద్దేశం ఏమిటి? దైవ సంబంధితమైన సంగతులను అర్థం చేసుకుని అర్థవంతమైన జీవన సరళిని, ఆధ్యాత్మిక ధోరణులను మనిషి కలిగి ఉండటమే దీవెన కలిగిస్తుంది. ఆ దేవునిలోనే ఒకనికి సంరక్షణ ఉన్నది. ఆ దేవుడే ఒకని ప్రాణమును కాపాడగలిగిన వాడు. ఆ దేవుని నీడలోనే అద్భుతమైనటువంటి సంతోష సమాధానాలు మనిషికి లభిస్తాయి. దానియేలును తీసుకువెళ్ళి సింహాల బోనులో వేశారు. దేవుడే సంరక్షించాడు. తన మంచితనం, తన ప్రార్థనా జీవితం, తన నమ్మకత్వం సింహాలు కూడా గుర్తించాయి. ఆకలితో ఉన్న సింహాలు దానియేలు పైన ఒక్క ఘాటు కూడా వెయ్యలేదు. ఎంతో వినమ్రతతో దానియేలును గౌరవించాయి. తన చుట్టూ పెద్ద సంరక్షణ ఉన్నదని, తనను సంరక్షించగలిగి తన ప్రాణాన్ని కాపాడేవాళ్ళు ఉన్నారని కాదు కదా. ప్రాణం తీసే సింహాల మధ్యలో ప్రాణనాథుడైన దేవుని సేవిస్తూ నమ్మకంగా సేవించాడు. అందుకని దేవుని ప్రజలారా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మనకు సంరక్షణను కలిగిస్తున్నాడు. మన ప్రక్కన నీడవలే తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఆ దేవుని పైన ఆధారపడండి. వాళ్ళపైన వీళ్ళపైన అనవసరంగా ఆధారపడవలసిన దానికంటే ఎక్కువ ఆధారపడకుండాను అద్భుతమైన దేవుని సన్నిధిలోనే కొనసాగుతూ బైబిల్ గ్రంథంలో ఉన్న సంగతులను అనుసరించి జీవిస్తూ, వాటిని బోధిస్తూ, వాటిని అర్థం చేసుకుంటూ నాణ్యమైన భక్తిని జరిగించిన రోజున మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు వస్తాయి, సమాధానం వస్తుంది. అలాంటి ఉన్నతమైన ఆలోచనలతో మన జీవితాలను కొనసాగించుకుందాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్.